ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని చక్కగా కర్రీ నీట్గా పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఉల్లిపాయ చికెన్ ఫ్రై చేసుకుందామా. ఫస్ట్ చూస్తున్నాం కదా బాగానే పెట్టాము, అలాగే కొంచెం నూనె వేసాము. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి. ఉల్లిపాయ చికెన్ ఫ్రై అనమాట. పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. అలాగే చికెన్ కూడా మనం కడిగేసి నీట్గా పెట్టుకొని చికెన్ కూడా వేసేద్దాము. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉల్లిపాయల్లో మాత్రమే వేగాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ చికెన్ ఎంతవరకు వచ్చిందో చూస్తున్నారు కదా. అంతా కొంచెం మన ఉల్లిపాయలో వాటర్ అంతా వేసాం కదా, ప్లస్ మళ్ళీ మనకి చికెన్లో వాటర్ కూడా కలుస్తుంది. కొంచెం కరివేపాకు వేసేద్దాము. అలాగే జీరా ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. అల్లం ప్లస్ ఉల్లిపాయ అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం. అలాగే పసుపు వేద్దాము. రెడ్ చిల్లీ వేద్దాము. గ్రీన్ చిల్లీ కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేద్దాం మనం, తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకోవాలనుకుంటుంది. ఇవన్నీ మనం కలపాలి మొత్తం అంతా. ఆయిల్ కూడా కొంచెం పడుతుంది ఉల్లిపాయ చికెన్ ఫ్రైకి. మనకు ఆల్రెడీ చికెన్ ఉల్లిపాయలో సగం ఉడిపోయింది. ఇంకా మనం ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాము. సిమ్లో పెట్టి 15 మినిట్స్ ఇస్తే మనకి ఉల్లిపాయ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది ఈజీగా చేసుకోవచ్చు. రసంలో పెట్టుకోవచ్చు, సాంబార్లో కూడా ఇది మనం తినవచ్చు. చాలా బాగుంది. చూద్దామా ఫ్రెండ్స్, ఉల్లిపాయ చికెన్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూస్తాం కదా. చక్కగా 15 మినిట్స్ అయిపోయింది. మనకి పీసెస్ అన్నీ ఉల్లిపాయల్లో మాత్రమే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు మనం. కొంచెం తినేటప్పుడు కొంచెం ఆనియన్ పీసెస్ వేసుకుని టమాటా పీసెస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఆనియన్స్ ఫ్రై వచ్చి ఉల్లిపాయలతో మాత్రమే మనం వేయించాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. వెరీ సింపుల్గా వేసాం. మసాలా కూడా కానీ తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఉల్లిపాయ చికెన్ ఫ్రై చేసుకోండి.